శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 27వ తేదీ అనగా బుధవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకులకు మధ్యాహ్నం 1 గంట దాటాక జరగబోయేది తెలిస్తే గనక షాక్ అయిపోతారు. మీరు ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వృత్తి, సంబంధాలు, డబ్బు, ఆరోగ్యపరంగా మార్పులు ఉంటాయి. ఈ మార్పులు జీవితంలో పెరుగుదలకు కారణమవుతాయి. ఓపెన్ మైండ్తో పనిచేయండి, ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి జాతకులు ప్రేమ జీవితంలో ఉత్తేజకర మార్పులకు సిద్ధంగా ఉండాలి. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మీ జీవిత భాగస్వామి ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. మీరు నిజమైన ప్రేమను అనుభవిస్తారు. ఈ రాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజు డబ్బు పరంగా కొన్ని శుభవార్తలు పొందొచ్చు. వ్యాపారంలో కొత్త పని ప్రారంభించడానికి మంచి అవకాశాలున్నాయి. ఇతరుల సలహాల కంటే మీ ప్రణాళికలకు ప్రాధాన్యత ఇవ్వండి. భూమి, ఆస్తికి సంబంధించిన పనులు ఉంటాయి. ఏ పనిలోనైనా తొందరపాటు మానుకోండి. ఈ రాశి చక్రం యొక్క ఇంజనీర్లకు ఈ రోజున ప్రయోజనకర రోజు. ఈ రోజు మీకు సంతోషాన్ని కలిగించే రోజుగా ఉంది. వ్యాపారంలో భాగస్వామ్యంలోకి ప్రవేశిస్తే మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి. పోటీల్లో విజయం సాధించొచ్చు. మీ పనిలో ముందుకు సాగుతారు. ఆదాయ వనరు కూడా పెరుగుతుంది. మిమ్మల్ని ఇది సంతోషపరుస్తుంది. కొన్ని ముఖ్యమైన పనుల్లో సోదర సోదరి మణులతో మాట్లాడవచ్చు. ఈ రోజు పెట్టుబడి పరంగా రిస్క్ తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది. లేకుంటే మీ యొక్క డబ్బు నిలిచిపోవచ్చు. ఈ రోజు దుస్తులు మరియు ఆభరణాల వ్యాపారులు లాభాన్ని పొందుకుంటారు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విదేశీ రంగం నుండి లాభాలు పొందొచ్చు. ఆరోగ్య సంబంధిత కారణాల వల్ల డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగంలో కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు. ఈ రాశి వారు ఈ రోజు వృద్ధులను అగౌరవపరచవద్దు. ఇంటి అతిథులు రావచ్చు. ప్రజలకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉండండి. ఈ రోజు ఈ రాశి వారికి మధ్యాహ్నం 1 గంట దాటాక కొన్ని మంచి శుభవార్తలు అందే అవకాశాలున్నాయి. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈ రోజు మధ్యాహ్నం 1 గంట దాటాక మీకు అందవచ్చును. ఆ శుభవార్త విని మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకాశం రంగు అంటే నీలం రంగు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.